హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ ప్రిపరేషన్ తెలుగు. ఈరోజు అయితే నేను తమిళనాడులో పిచ్చవరం ఉంది కదా, సో ఆ ప్లేస్కి అయితే నేను వెళ్ళాను. మీరు ఎప్పుడైనా తమిళనాడు వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ప్లేస్ వచ్చేసి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అని అంటారు. చిదంబరం నటరాజ స్వామి టెంపుల్ నుంచి ఈ ప్లేస్కి ఒక 20 to 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ప్లేస్కి బస్సులో వెళ్ళొచ్చు, లేదా మీరు ర్యాపిడో, ఊబర్ అలాంటివి కూడా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. అదే మీరు కనుక పాండిచ్చేరి నుంచి ఈ ప్లేస్కి రావాలనుకుంటే అక్కడి నుంచి ట్రైన్స్ అండ్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే అక్కడి నుంచి మీకు ఏంటంటే 2 hours జర్నీ అన్నది ఉంటుంది. ఇక్కడైతే రో అండ్ స్పీడ్ బోట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ ప్లేస్లో అయితే దశావతారం మూవీ ఎంతమందికి గుర్తుంది? ఆ షూటింగ్ ఇక్కడే చేశారు. రో అండ్ మోటార్ బోట్స్ ఉన్నాయని చెప్పాను కదా. 4 personsకి అయితే 1 kilometer తీసుకెళ్తారు. 450 రూపీస్ అన్నది తీసుకుంటారు. 40 minutes డ్యూరేషన్ ఉంటుంది. 6 personsకి 650 రూపీస్ అన్నది తీసుకుంటారు. 40 minutes డ్యూరేషన్. తర్వాత మీరు కనుక మోటార్ బోట్లో వెళ్ళినట్లయితే 8 personsకి అయితే 1850 రూపీస్ అన్నది తీసుకుంటారు. ఇదైతే 2 kilometers వాళ్ళు తీసుకువెళ్తారు. బోట్ ఎక్కే ముందు మీకు లైఫ్ జాకెట్ కూడా ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు. సో మీ టికెట్ కనుక చూపించినట్లయితే లైఫ్ జాకెట్ అన్నది ఇస్తారు. సో లైఫ్ జాకెట్ వేసుకొని మీరు ఈ బోట్ ఎక్కాలి. 2 kilometers కాకుండా 3 kilometers అలాగా ట్రావెల్ చేయాలనుకుంటే బోట్ పర్సన్ ఉంటారు కదా, ఆ బోట్ పర్సన్కి మీరు ఎక్స్ట్రా అమౌంట్ కనుక పే చేసినట్లయితే మిమ్మల్ని 3 kilometers కూడా తీసుకువెళ్తారు. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా మనం అమౌంట్ అన్నది పే చేయాలి. పర్ హెడ్ 10 రూపీస్ అన్నది ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మొత్తం 3000 ఎకరాల్లో ఉన్నది. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంతా కవర్ చేయాలి అంటే మీకు చాలా డేస్ అన్నది పడుతుంది. సో ఒక రోజులో అయితే వెళ్ళలేము. ఈ లోతు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. 3 feet వరకే ఈ వాటర్ అన్నది ఉంటుంది. లోతు ఎక్కువగా అయితే ఉండదు. ఈ ప్లేస్ ఇది స్టార్టింగ్ మాత్రమే. చాలా అందంగా ఉంది కదా, ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా చాలా బాగుంటుంది. ఈ మొక్కలు చూడడానికి ఏంటంటే అన్నీ ఒక రకం మొక్కలే అని అనుకుంటాం, కానీ ఇది 18 రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ దారి చాలా చిన్నదిగా అయిపోతుంది. ఇలా కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే పిచ్చవరం అని ఒక ఊరు వస్తుంది. ఆ ఊరికైతే మీరు బోట్లోనే వెళ్ళాలి. ఒరిజినల్గా ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని తమిళ్లో ఏమంటారో మీకు తెలుసా? అలాయతి తవంగరల్ అని అంటారు. పిచ్చవరం అని ప్లేస్ ఉంది కాబట్టి ఆ ఫారెస్ట్కి పిచ్చవరం అని నేమ్ వచ్చింది. ఈ ఫారెస్ట్లోనే విశాల్ గారి మూవీ ఉన్నది కదా, డిటెక్టివ్ అని. ఆ మూవీలో క్లైమాక్స్ ఈ ఫారెస్ట్లోనే షూట్ చేయడం జరిగింది. ఈ ప్లేస్లో నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనం కేవ్స్ని చేరుకుంటాం.